క్రీస్తులో ఎడారుల సెలయేర్లు మే 10. నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? కీర్తన 27:13. ఇలాంటి సందర్భాలలో మనకు కలిగే శోధన ఎంత అపారం! మన జీవితంలో భరించడానికి క్షోభలు, ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది, విశ్వాసం ఎంత చలించిపోతుంది, హృదయం ఎంత కలవరపడుతుంది. ఇక నేను తట్టుకోలేను, ఈ పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి, నేనేం చేయాలి? విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు. కానీ కష్టాలకు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? అసలు ఎవరైనా స్పృహ తప్పబోతున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరూ ఏమీ చేయలేరు. నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు. స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ సన్నిహితుడి భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు, వాలిపోతావు, విశ్రాంతి తీసుకుంటావు. నువ్వు నేల మీద పడకుండా అతను నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు. మనం శ్రమల్లో శోధించబడి సొమ్మసిల్లినప్పుడు ఇంతే. బలవంతులై ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సందేశం. ఎందుకంటే మన బలం, ధైర్యం మనల్ని విడిచి వెళ్ళినాయని ఆయనకి తెలుసు. ఆయన మృదువుగా పలికే మాట ఒక్కటే, ఊరకుండండి, నేను దేవుడినని తెలుసుకోండి. భక్తుడైన హడ్సన్ టేలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నీరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాశాడు: కలం పుచ్చుకుని రాయలేనంత బలహీనంగా ఉన్నాను. బైబిల్ని చదవడానికి కూడా శక్తి లేదు, ప్రార్థన కూడా చేయలేను. నేను చెయ్యగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగా పడుకుని ఆయన మీద నమ్మకం ఉంచడమే. ఈ భక్తవరేణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను శారీరకమైన నీరసం, అవస్థలు మబ్బులాగా కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయి నమ్మకం ఉంచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే. శ్రమల అగ్నిజ్వాలల్లో నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు లేని ఓపిక, శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించనక్కర్లేదు. ఆయన దేవుడిని గుర్తించి అన్నీ ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉండడమే. ఆయన నిన్ను ఆదుకుంటాడు, క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు. మనం ఎంత గాఢంగా సొమ్మసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకు త్రాగనిస్తాడు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము. కీర్తన 27:14. నిబ్బరంగా ఉండు, మోసగించలేడు దేవుడు. ఇంతకు ముందెన్నడూ ఎందుకు విడనాడాడు నేడు? తన రెక్కల నీడ నీకు ఆశ్రయమని పలికాడు. దొరికేను నీకు క్షేమ గూడు. తీయని పాట హాయిగా పాడు.